బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో సీనియర్ సిటిజన్ కార్డ్ పేరులోనే ఉంది. సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్ అంటారు. అయితే ఈ 60 ఏళ్ళు దాటింది అనేది పాన్ కార్డులో ఉంటుంది, ఆధార్లో ఉంటాయి డీటెయిల్స్, ఓకే. కానీ దానికంటూ సెపరేట్ ఒక కార్డు ఉంటుంది, సీనియర్ సిటిజన్ కార్డు. ఆ కార్డు తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటిది? ఆ కార్డు ఒక్కటి ఉంటే మీకు మిగిలిన అన్నీ అవసరం లేదు, అదొకటే ఎనఫ్ అనమాట. అంటే దానిలో డీటెయిల్స్ ఏముంటాయో అనేది ఈ ఎపిసోడ్లో బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డులో సేమ్ మళ్ళీ మన ఆధార్ మాదిరి, పాన్ కార్డు మాదిరి నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మేలు ఫీమేలు, బ్లడ్ గ్రూపు, మొబైల్ నేము, అడ్రస్సు, ఇవన్నీ కూడా దాంట్లో డీటెయిల్డ్గా సీనియర్ సిటిజన్ కార్డులో ఉంటాయి. అయితే ఇది ఏం చేయాలి, అప్లికేషన్ ఎలా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటిది, మనం ఏమేమి ఉన్నాయో చూద్దాము. అది ఎలా అప్లై చేయాలి? జనరల్గా సీనియర్ సిటిజన్ అంటే పేరులోనే ఉంది, అంటే మనకు తెలుసు అందరు ఇతను సీనియర్ సిటిజన్ అంటే ఏంది, 60 ఏళ్ళు పైన ఆయన అని అర్థం అనమాట. అయితే ఈ ఏ స్టేట్కి ఆ స్టేటు వాళ్ళు మనకు ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేసుకొని మనము సబ్మిట్ చేసి ఆఫ్లైన్ చేయొచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అవన్నీ మనం సబ్మిట్ చేస్తే మనకి ఒక 15 రోజుల్లో మనకి సీనియర్ సిటిజన్ కార్డు వస్తుంది. అదొకటి కనుక కార్డు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కార్డుని చూపించేస్తే మనకి అంటే సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ ఎవరికయ్యా? ఫస్ట్ అంటే 60 ఇయర్స్ ఎవరైతే దాడతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్, లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎవరైనా ఓకే. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి సీనియర్ సిటిజన్లు ఏవైతే ఉన్నారో 60 ఏళ్ళు దాటాలి వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా, వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు మాది ఇస్తారు. ఇది ఏంటిది అంటే ఇండివిజువల్గా ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ తోటి ఉంటుంది. దీనికి ఏమేమి ఫామ్స్ కావాలి అనే దానికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఫామ్స్ అన్నీ అంటే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఓటర్ ఐడెంటిటీ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఏదైనా ఐడెంటిటీ కార్డు కానీ, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కానీ, బ్యాంక్ సర్టిఫికేషన్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా టెలిఫోన్ బిల్ లాంటివి కానీ, ఏదైతే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటివి ఏదైనా కానీ ఒకటి సరిపోతుంది. తర్వాత దీంతో పాటు పాస్పోర్ట్ ఉన్నా కానీ, సపోజ్ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా కానీ, ఏదైతే సేల్ డీడ్ కానీ, ఏదైనా బిల్స్ లాంటివి, వీటితో పాటు ప్రూఫ్ ఆఫ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, ఎడ్యుకేషన్ అంటే 10th క్లాస్ అది సర్టిఫికెటు, పాన్ కార్డు, ఏవైతే ఉన్నాయనుకో ఇవి సరిపోతుంది ఏదైనా డాక్యుమెంట్స్ కోసం. తర్వాత ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఏది ఈ సీనియర్ సిటిజన్ వాళ్ళ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ ఏంటిదంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ, ట్రావెల్ కానీ, హెల్త్ విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ ఏమేంటి అనేది చూద్దాము. అంటే వాళ్ళు ఉదాహరణకి ఏదైనా పోస్ట్ ఆఫీస్లో, జనరల్గా ఇప్పుడు ఫైనాన్స్ అంటే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి. సీనియర్ సిటిజన్లకి వడ్డీ రేట్ ఎక్కువ అని బ్యాంకులలో ఉంటుంది, పోస్ట్ ఆఫీసులలో, అట్లాంటి వాటిల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో సీనియర్ సిటిజన్లు అనగానే వాళ్ళకి కొంచెం వడ్డీ రేట్లు ఎక్కువ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత సపోజ్ వాళ్ళు ట్రావెల్ కన్సెషన్ కూడా వాళ్ళకి ఉంటుంది, ఎగ్జిబిషన్. తర్వాత ఏంటిది, వీళ్ళు ఏదైతే అబోవ్ 60 ఇయర్స్ ఉందో వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జిబిషన్ ఉంది. అది కూడా వాళ్ళ ఇయర్ని, వాళ్ళ ఇన్కమ్ని బట్టి మినిమం 3 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా వాళ్ళు ఉంది. ఇప్పుడు ట్రావెల్ చేస్తా అంటే సీనియర్ సిటిజన్లకి ట్రైన్లో మొన్నటి వరకు ఉండేది మళ్ళీ తీసేసి మళ్ళీ ఉంటుంది. ఫ్లైట్లో అయితే ఆల్రెడీ ఇప్పుడు కొన్నిట్లో ఆల్రెడీ ఉన్నాయి కూడా, అంటే ఎయిర్ ట్రావెల్స్, మనం ట్రైను ఎయిర్ ట్రావెల్స్. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే సీనియర్ సిటిజన్కి ఆర్టీసీలో కూడా 25% డిస్కౌంట్ తోటి జర్నీ ఉంది. ఏది మనం ఆధార్, పాన్ చూపించేస్తే వాళ్ళకి డిస్కౌంట్ ఛార్జీలో రాయితీ ఉంది. తర్వాత మళ్ళీ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ కానీ అంటే ట్రాన్స్పోర్ట్లో ఇవి ఉన్నాయి. తర్వాత మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్స్లో. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ప్రియారిటీ ఉంటుంది.
తర్వాత వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కొంత డిస్కౌంట్లోనే ఇప్పుడు నడుస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ మనం ఇవ్వగానే దాన్ని బట్టి వాళ్ళు ఎంటర్ చేసి మనకు ఇవ్వటం జరుగుతుంది. సపోజ్ ఏవైనా కోర్టు కేసులు కూడా వీళ్ళకి హీరింగ్కి తొందరగా వీళ్ళకి చేయటానికి సీనియర్ సిటిజన్లకి అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి రిక్వెస్ట్ ప్రియారిటీ మీద హీరింగ్లు డేట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏవైతే మినిమల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తోటి కూడా సీనియర్ సిటిజన్కి ఈ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టెలిఫోన్ కనెక్షన్లు కూడా తక్కువ ఛార్జెస్ తోటి వాళ్ళకి కనెక్షన్లు ఇవ్వటం కూడా సీనియర్ సిటిజన్లకు జరుగుతుంది. తర్వాత వీళ్ళకి ఏవైతే ఓల్డ్ ఏజ్ సెంటర్స్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ సెంటర్స్లో కూడా వీళ్ళకి రెగ్యులర్ ఛార్జెస్ కాకుండా వీళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, సర్వీస్ కూడా ఈజీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇది ఎనఫ్ అనమాట. మిగిలిన ప్రూఫ్ల కంటే ఇది ఒకటి ఉన్నా చాలు, మిగిలిన ఉండొచ్చు, కానీ ఇది ఒకటి చూపించేస్తే సీనియర్ సిటిజన్ అనేది తెలుస్తుంది. అయితే మనం ఓన్లీ భారతీయ పౌరులకే ఇది పరిమితం, ఎన్ఆర్ఐలకు ఎలిజిబిలిటీ లేదు ఇది. తర్వాత ఇది ఎలా అప్లై చేయాలి? ఇది చిన్న ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేసి డౌన్లోడ్ అయిన చేసుకోవచ్చు. లేదు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ మనం అప్లై చేసి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అనమాట, దాన్ని టైప్ చేసి మన డీటెయిల్స్ తీసుకొని మనం దాంట్లో అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఫిలప్ చేసి ఐడెంటిటీ కార్డ్ అని మనం అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇష్యూ ఐడెంటిటీ కార్డ్ ఫర్ సీనియర్ సిటిజన్, ఇది అనమాట సింపుల్గా. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ టు సీనియర్ సిటిజన్, అది క్లిక్ చేసి అప్లికేషన్ తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసుకొని ఆ డీటెయిల్స్ దాంట్లోంచే మనం అన్ని ఫిలప్ చేస్తే మనకి వాళ్ళు ఒక 15 days తర్వాత సీనియర్ సిటిజన్ కార్డు మనకి వచ్చేస్తుంది. ఆన్లైన్లో కూడా మనం అప్లై చేయొచ్చు. ఆన్లైన్లోకి వెళ్తే సీనియర్ సిటిజన్ పోర్టల్ ఉంటుంది, ఆ అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ ఉంటుంది, నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనము అక్కడికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనము సబ్మిట్ చేస్తే మనకి అక్కడ ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేసి మనకు కావాల్సిన అంటే పేరు, అడ్రస్సు, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్లు, అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే తర్వాత మన ఫోటో కూడా ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి చేసి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మనం సబ్మిట్ చేస్తే మనకి ఆన్లైన్లో తర్వాత 15 రోజుల తర్వాత మనకి కార్డు రూపంలో మన ఇంటికి వస్తుంది. లేదు ఆఫ్లైన్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనము ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే మనకి మామూలు ఫిజికల్గా అనమాట ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. తర్వాత మనకు 15 రోజుల తర్వాత మళ్ళీ మనకి ఆ కార్డుని వస్తుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే ప్రియారిటీ అంటే ట్రావెల్లో కానీ, మన హెల్త్ విషయంలో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ, తర్వాత ఏ విధంగా చూసినా కానీ మనకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఓకే నా దగ్గర పాన్ కార్డు ఉంది, ఆధార్ ఉందంటే ఇది కూడా ఒక ఎడిషనల్గా కార్డు అంతవరకే తప్ప దీంతో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. మనం పాన్ కార్డు, ఆధార్లో డీటెయిల్స్ ఉంటాయి, మనం ఎంటర్ చేయగానే సీనియర్ సిటిజన్ అని అర్థమైపోతుంటుంది. కాకపోతే సెపరేట్గా ఇంకొక కార్డు అనమాట. కాకపోతే ఇది ఒక్కటి ఉంటే మిగిలిన అన్ని డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి. మన పాన్ కార్డు, ఆధార్ కార్డు మాదిరే ఇది ఒక ప్రూఫ్ అనమాట, అంతే. ఓకేనా? ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ఉంటా. థ్యాంక్ యూ.